నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ ఆడపిల్ల ఆత్మాభిమానం. కథని చివరి వరకు వినండి, నచ్చితే లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శిరీష తలుపు తెరవగానే ఆఫీస్ నుంచి ఇంటికి వస్తున్న సురేష్ తన బ్యాగు సోఫాలోకి విసిరి శిరీషను కొట్టడానికి తన మీదకెళ్ళాడు. వెంటనే శిరీష సురేష్ కాలర్ పట్టుకొని లాగిపెట్టి చెంప మీద కొట్టింది. వెంటనే విజయలక్ష్మి గారు గబ్బగబ్బా బయటకొచ్చి, నా కొడుకు మీద చెయ్యెత్తడానికి నీకెంత ధైర్యం? నీ కళ్ళు బాగా నెత్తికెక్కినట్టున్నాయి. మీ బికారి తల్లిదండ్రులు నీకిదే నేర్పించారా? నెల రోజులు కూడా కాలేదు, నువ్వు అప్పుడే అత్తగారింట్లో రంగులు చూపించడం మొదలుపెట్టావా? నీ పనికిరాని తల్లిదండ్రులకి అల్లుడికి 10 పైసలు పెట్టే దిక్కు లేదు, కానీ కూతుర్ని అల్లుడి మీదకి బాగానే ఉసుగురుపుతున్నారు అంటూ విజయలక్ష్మి గారు శిరీష జుట్టు పట్టుకున్నారు. శిరీష అత్తగారిని కూడా లాగిపెట్టి కొట్టగానే ఆ దెబ్బతో విజయలక్ష్మి గారు సోఫాలో పడ్డారు. అత్తగారు జాగ్రత్త, మీరు మళ్ళీ నా తల్లిదండ్రులను నిందించడానికి ప్రయత్నించినా లేదా నన్ను తాకడానికి ప్రయత్నించినా మీకు మర్యాదగా ఉండదు. నా తల్లిదండ్రులు నాకు నేర్పిన విలువల వల్ల మాత్రమే నేను ఇప్పటి వరకు మీ మితిమీరిన ప్రవర్తనని సహిస్తూ వచ్చాను. లేకపోతే మొదటి రోజు నుంచి మీ ప్రవర్తనకి తగిన బుద్ధి చెప్తూ వస్తూ ఉండేదాన్ని. మీకు తెలియదేమో, నేను కరాటీలో ఛాంపియన్ని. మొదటి రోజు నుంచి నేను మీ ప్రతి చెంపదెబ్బల ఖాతాకి వడ్డీతో సహా తిరిగిచ్చేదాన్ని. కానీ నా తల్లిదండ్రులు నాకు అలా చేయడం నేర్పించలేదు. నా తల్లి నాతో, నీ సంబంధాలను ఎప్పుడూ గౌరవించు, అత్తగారికి భర్తకి గౌరవం ఇవ్వు, కానీ నీ ఆత్మగౌరవం దెబ్బతింటే మాత్రం అప్పుడు నువ్వు ఏది సహించాల్సిన పని లేదు. నీ తప్పు లేకుండా నిన్ను నిందించినా నిన్ను దోషిని చేసినా నువ్వు మౌనంగా భరించాల్సిన పని లేదు. నువ్వు వాళ్లపై ఎదురు తిరిగి నీ ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకో అని చెప్పింది. ఇన్ని రోజులు మన బంధాలకు విలువిచ్చి నేను మీ చేష్టలని మాటలని అన్నింటినీ భరించాను. కానీ ఇంకపైన పరిస్థితులు నా చేయి దాటిపోయాయి. ఇకపై మీ దుర్మార్గాలు నేను సహించలేను. నేను పేద కుటుంబానికి చెందిన అమ్మాయినని మీరు నాతో ఎలా ప్రవర్తించినా సహిస్తానని మీరు అనుకుంటున్నారేమో. ఆడపిల్లలు తల్లిదండ్రుల ఇంటి గౌరవం కోసం అత్తామామల దౌర్జన్యాలను సహించే కాలం పోయింది. ఈ రోజుల్లో ప్రతి కోడలు తన హక్కుల కోసం పోరాడగలదు, మరియు తన అత్తామామలపై కూడా సమయాన్ని బట్టి ప్రతీకారం తీర్చుకోగలదు. అత్తయ్య గారు, మీరు చాలా పెద్ద తప్పు చేశారు. ఊసరవల్లిలా రంగులు మార్చారు. నేను మీ ప్రతి ప్రవర్తనకి ఈరోజు ఖచ్చితంగా బదులు తీర్చుకుంటాను అనగానే అలాంటి కోడలి ఉగ్రరూపాన్ని చూసిన తల్లి కొడుకుల కాళ్ల కింద నేల జారిపోయింది. ఎప్పుడూ మౌనంగా ఉండి ప్రతీదీ సహించే కోడలి ఈ రూపాన్ని చూస్తానని విజయలక్ష్మి గారు ఎప్పుడూ ఊహించలేదు. కాసేపటి తర్వాత ఏం జరగబోతుందో ఆలోచించుకుంటూ సురేష్ ఇంకా విజయలక్ష్మి గారు ఆందోళన చెందారు. కొడుకు పెళ్లి చేస్తే కొడుకు మీద పట్టు సడలిపోతుందని, కొడుకు కోడలి ఆధీనంలోకి వెళ్ళిపోతాడని భయపడుతూ 30 ఏళ్ళు వచ్చే వరకు సురేష్కి పెళ్లి చేయకుండా వచ్చిన సంబంధాలన్నింటినీ ఏదో ఒక వంక చెప్పి వెనక్కి పంపించేస్తున్నారు విజయలక్ష్మి గారు. ఆ రోజు సురేష్ శిరీషని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమే అని విజయలక్ష్మి గారితో చెప్పినప్పుడు విజయలక్ష్మి గారు కూడా శిరీష పేదింటి అమ్మాయని, పెళ్ళయ్యాక తను చెప్పు చేతల్లో పెట్టుకోవడం ఈజీ అని ఆ పెళ్లి సంబంధానికి ఒప్పుకున్నారు. అప్పుడు విజయలక్ష్మి గారు తన కొడుకు సురేష్తో, బాబు సురేష్, పెళ్ళయ్యాక నువ్వు నీ భార్య మీరిద్దరూ కలిసి హైదరాబాదులో ఉంటారు. నీ తల్లిని ఇక్కడే చిన్న ఊర్లో ఈ ఇంట్లో వదిలేద్దామని నువ్వు అనుకుంటున్నావా? నీకు చదువు చెప్పించి ఇంత గొప్పవాణ్ణి చేసింది నీకు పెళ్లి చేసి నిన్ను దూరం చేసుకోవడానికేనా అంటూ బాధ నటిస్తూ కన్నీళ్లతో అడిగారు. అప్పుడు సురేష్, అమ్మా, నువ్వు మాతో రావాలనుకుంటే నాకేం అభ్యంతరం లేదు. అయితే ఒక్క విషయం, హైదరాబాద్లో మీ కోడలు శిరీష కూడా ఉద్యోగం చేస్తుంది. తను రోజు చీర కట్టుకోవాలంటే కష్టమే. తను పంజాబీ డ్రెస్సులు వేసుకుంటుంది. తన ఇష్ట ప్రకారం బట్టలు వేసుకునే స్వేచ్ఛ తనకు ఉండాలి కదా. శిరీష నాకంటే ఎక్కువ చదువుకుందని నీకు తెలుసు కదా. అయినా సరే ఆమె దేనికి గర్వపడదు. ఆమె కూడా ఉద్యోగం చేస్తుంది. అయినా సరే చాలా సాదాసీదాగా ఉంటుంది.
తను నీకు కూడా నచ్చుతుంది అని చెప్పాడు. కానీ విజయలక్ష్మి గారికి శిరీష్ అంటే అంతగా ఇష్టం లేదు. ఎందుకంటే విజయలక్ష్మి గారు తన కొడుకు పెళ్లి కోసం చాలా కలలు కన్నారు. చాలా కట్నం ఇచ్చే సంబంధం చేయాలని, కానీ వచ్చిన అమ్మాయి అణిగి మణిగి తన చెప్పు చేతల్లో ఉండాలని ఎన్నో సంబంధాలు చూశారు. కానీ అవేవి కుదరలేదు. ఇప్పుడు అతి కష్టం మీద ఈ సంబంధం కుదిరింది. ఇద్దరికీ ఒకరికొకరు నచ్చారు. ఇక తప్పక సురేష్కి శిరీషకి పెళ్లి జరిపించాల్సి వచ్చింది. పెళ్లి తర్వాత విజయలక్ష్మి గారు కూడా కొడుకు కోడలితో కలిసి జీవించడానికి హైదరాబాద్ వెళ్ళారు. ఇప్పుడు వాళ్ళిద్దరూ కొత్త జంట కావటంతో జర్నీలో కూడా చాలా సరదాగా నవ్వుకుంటూ జోకులు వేసుకుంటున్నారు. సురేష్ స్వభావం శిరీషకి చాలా నచ్చింది. ఊరు నుంచి హైదరాబాద్ వెళ్ళేటప్పుడు సురేష్ శిరీష గురించి చాలా కేర్ తీసుకున్నాడు. తనకి ప్రయాణిస్తున్న విసుగు అలసట తెలియకుండా ఉండడం కోసం కబుర్లు చెబుతూనే ఉన్నాడు. ఇదంతా విజయలక్ష్మి గారికి కడుపు మంటగా అనిపించింది. ఆ రోజు ఉదయానికల్లా అందరూ హైదరాబాద్ చేరుకున్నారు. ఆ రోజంతా ఇల్లు సర్దుకోవటంతోనే సరిపోయింది. అందరూ బయట నుంచి ఫుడ్ ఆర్డర్ చేసుకొని తినేసి నిద్రకు ఉపక్రమించారు. మరుసటి రోజు ఉదయం శిరీష 6 గంటలకు నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసింది. దేవుడి గుడి శుభ్రం చేసి స్నానం చేసి పూజ చేసింది. శిరీషకి ఇంకో వారం రోజులు సెలవులున్నాయి. కొద్దిసేపటికి విజయలక్ష్మి గారు నిద్రలేచి వంటగదిలోకి వెళ్ళి టిఫిన్ సిద్ధం చేయడం మొదలుపెట్టారు. శిరీష వెళ్ళి అత్తగారి పాదాలు తాకి ఆశీర్వాదం తీసుకుంది. కానీ ఆమె ఏమీ మాట్లాడకుండా కొడుకు కోసం టిఫిన్ సిద్ధం చేస్తూ ఉంది. అప్పుడు శిరీష, అత్తయ్య గారు, నేనున్నాను కదా, మీరు వంటగదిలో ఎందుకు పనిచేస్తున్నారు? నేను చేసేదాన్ని కదా. సరే, మీకు ఏం చేయాలనిపిస్తే అది చెయ్యండి. ఏదైనా పనుంటే నాకు చెప్పండి, నేను సహాయం చేస్తాను అనగానే విజయలక్ష్మి గారు చాలా పదునైన స్వరంతో, సరే, మీ అమ్మ నీకు ఏం నేర్పిందో ముందు ముందు చూద్దాం. ఈ రోజుకి నా కొడుకుని నా చేతి వంట తిననివ్వు అన్నారు. విజయలక్ష్మి గారి నుంచి అలాంటి మాటలు విన్న శిరీష ఆశ్చర్యపోయింది. ఎందుకంటే ఆమె తన ఇంట్లో ఎప్పుడూ అలాంటి మాటలు వినలేదు. టీవీ సీరియల్లో అత్తగారిని ముఖాముఖిగా చూస్తున్నట్టు ఆమె భావించింది. శిరీష ఆమె తల్లిదండ్రులకు ఒక్కతే కూతురు. ఒక కోడలు అత్తగారితో ఎలా ప్రవర్తించాలి, ఒక అత్తగారు కోడలితో ఎలా ప్రవర్తిస్తుంది అనే విషయాలు తనకి బొత్తిగా తెలియవు. కానీ శిరీష మాత్రం అత్తగారిని తల్లిలా చూసుకోవాలి అనుకుంది. ఇక శిరీష అత్తగారికి ఎదురు సమాధానం ఏమీ చెప్పకుండా కూరగాయలు కోయడం ప్రారంభించింది. వెంటనే విజయలక్ష్మి గారు తన చేతిలోని కత్తి లాక్కొని, మీ అమ్మని కూరగాయలు ఎలా కోయాలో కూడా నేర్పించలేదా? నీకు ఏమీ తెలియదు. నా కొడుక్కి నీలో ఏం నచ్చిందో కూడా నాకు అర్థం కావడం లేదు. ఎన్ని కలలు కన్నానో కోడలు కోసం, నీలాంటి కోడలు దొరికింది అనగానే ఇదంతా విన్న శిరీష కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మౌనంగా తన గదిలోకి వెళ్ళి సురేష్తో అంతా చెప్పింది. అప్పుడు సురేష్, నీకు తెలుసా, మన పెళ్లి భారం మొత్తం తన భుజాలపై వేసుకుని చేసింది మా అమ్మ. ఆమె అలసిపోయి ఉండొచ్చు. నిన్నే కదా మనం జర్నీ కూడా చేసొచ్చాం. ప్రయాణం వల్ల తనకి అలసటగా చిరాక్గా కూడా ఉండుండొచ్చు. నువ్వు మా అమ్మ మాటలు మనసుకు తీసుకోవద్దు. నీకు ఇంకో వారం రోజులు సెలవులున్నాయన్నావు కదా, మా అమ్మతో మంచి సంబంధం ఏర్పరచుకోవడానికి ప్రయత్నించు, అంతా సర్దుకుంటుంది అని చెప్పి ఆఫీస్కు వెళ్ళడానికి రెడీ అవుతున్నాడు సురేష్. 1 గంట తర్వాత విజయలక్ష్మి గారు సురేష్ని పిలిచి తన కొడుకుకి ప్రేమగా టిఫిన్ పెట్టింది. అతని లంచ్ బాక్స్ కూడా రెడీ చేసి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కొడుకుకిచ్చింది. సురేష్ కూడా తన తల్లి పాదాలు తాకి తనకి వీడ్కోలు చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. కానీ శిరీష వైపు వెళ్ళేటప్పుడు ఒక్కసారి కూడా చూడలేదు. దీని గురించి శిరీష చాలా బాధపడింది. ఆమె గదిలోకి వెళ్ళి నిశ్శబ్దంగా బాధగా చాలాసేపు కూర్చుంది. ఇక విజయలక్ష్మి గారు తన కొడుకుకు పెట్టగా మిగిలిన టిఫిన్ ప్లేట్లో పెట్టుకొని తన గదిలోకి వెళ్ళిపోయింది. కాసేపటి తర్వాత బయటకొచ్చిన శిరీష అత్తగారు గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకోవడం చూసి ఆశ్చర్యపోయింది. అత్తయ్య గారు, టిఫిన్ చేయడానికి ఎందుకు రాలేదు? నన్ను కూడా టిఫిన్ చేయమని ఎందుకు అడగలేదు? అయినా సరే పర్లేదు, నేనే అడుగుతాను అనుకొని కిచెన్లోకి వెళ్ళి చూస్తే ఆమెకు తినడానికి ఏమీ కనిపించలేదు.
అత్తగారి కోసం ఏమైనా టిఫిన్ చేసి ఇద్దరం కలిసి కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనుకుంది శిరీష. అత్తగారి గది బయటకు వెళ్ళి తలుపు కొట్టడం ప్రారంభించింది. ఆవిడ లోపల నుంచి ఏం జరిగింది, ఎందుకు నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు, ఇప్పుడు తలుపు ఎందుకు పగలగొడుతున్నావు, నా కొడుకు చాలా కష్టపడి ఇల్లు కొన్నాడు, నువ్వేమీ మీ పుట్టింటి నుంచి కట్నం తీసుకొచ్చి ఈ ఇల్లు కొనడానికి డబ్బులు ఇవ్వలేదు అనగానే శిరీష, అమ్మ నేను మీకోసం టిఫిన్ రెడీ చేస్తాను, టిఫిన్ చేసే టైం అవుతుంది కదా, బయటకు రండి అనగానే, నాకింత తొందరగా టిఫిన్ తినే అలవాట్లేదు, స్నానం చేసిన తర్వాత తింటాను, నన్ను కాసేపు విశ్రాంతి తీసుకొనివ్వు, ఇక్కడి నుంచి వెళ్ళిపో అనగానే అత్తగారు ఓ గంట విశ్రాంతి తీసుకొని స్నానం చేసి ఫ్రెష్ అయి వస్తారేమోలే అనుకుంటూ శిరీష అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అత్తగారి కోసం ఎంతసేపు ఎదురు చూసినా విజయలక్ష్మి గారు బయటకు రాలేదు. కాసేపటికి మధ్యాహ్నం 2 గంటలు అయ్యింది. శిరీష కడుపులో ఎలుకలు పరిగెత్తుతున్నాయి. అత్తగారు ఇప్పటి వరకు ఏమీ తినకుండా ఎలా ఉండగలిగారు? కానీ ఆవిడ నేను పిలిస్తేనే కస్సుమంటుంది. మళ్ళీ మళ్ళీ వెళ్ళి నేనేమని అడగాలి అనుకుంటూ సురేష్కి ఫోన్ చేసి, సురేష్ నాకు చాలా ఆకలిగా ఉంది, నేను అత్తయ్య గారితో కలిసి టిఫిన్ చేద్దాం అనుకున్నాను, కానీ ఆమె ఏమీ మాట్లాడడం లేదు, ఉదయం నుంచి ఆకలిగా ఉంది, నేనేం చెయ్యాలి, మీరైనా అత్తగారికి ఫోన్ చేసి కాస్త బయటకు రమ్మని ఏదైనా తినమని చెప్పండి అనగానే వెంటనే సురేష్, ఉదయం నుంచి మా అమ్మ ఆకలితో దాహంతో గదిలో ఉంటే నువ్వు ఇప్పటి వరకు పట్టించుకోకుండా ఇప్పుడు చెప్తున్నావా నాకు? నువ్వే ఏదో చేసుంటావు, మా అమ్మని ఏదో ఒకటి అనుంటావు, అందుకే ఆవిడ కోపంగా ఉండుంటుంది, అందుకే భోజనం కూడా చెయ్యలేదేమో. ఇప్పుడు నువ్వు త్వరగా వెళ్ళి అమ్మను ఒప్పించు, ఎలాగైనా అమ్మని బ్రతిమాలి తనతో భోజనం చేయించు అని ఫోన్ పెట్టేశాడు. శిరీషకు తన తప్పేమిటో అర్థం కాలేదు. నేను ఉదయం నుంచి ఏమీ మాట్లాడలేదు, అలాంటప్పుడు అత్తగారికి నా మీద కోపం ఎందుకు వస్తుంది? అత్తగారు తన విషయంలో ఇలా ప్రవర్తిస్తారని ఆమె అస్సలు ఊహించలేదు. ఎలాగో ధైర్యం తెచ్చుకొని 3 గంటలకి విజయలక్ష్మి గారి దగ్గరకు వెళ్ళి ఆ గది తలుపులు తెరిచుండడం చూసి లోపలికి వెళ్ళి అత్తగారి పాదాల దగ్గర కూర్చుని, అత్తయ్య గారు మీకు ఆకలిగా లేదా? ఇలా చేస్తే మీ ఆరోగ్యం క్షీణిస్తుంది, మీకు కావాలంటే నేను మీకోసం నా కోసం కనీసం టీ అయినా తీసుకొస్తాను, నా వల్ల మీకు ఏదైనా ఇబ్బంది కలుగుంటే నన్ను క్షమించండి అని అడుగుతూ ఉన్నప్పుడు విజయలక్ష్మి గారు పెద్దగా అరిచి, అందుకే నేను ఉదయం నుంచి తలుపులు తెరవలేదు, తలుపు తెరవగానే వచ్చేసావు ఇబ్బంది పెట్టడానికి, నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను నన్ను విశ్రాంతి తీసుకోనివ్వమని? నాకు ఏమీ తినాలని లేదు, ఇదే విషయాన్ని ఉదయం నుంచి నీకు చెప్పి చెప్పి విసిగిపోయాను, ఇప్పుడు సురేష్ ఆఫీస్ నుంచి వస్తాడు కదా అప్పుడే మాట్లాడతాను, అప్పటి వరకు నన్ను విసిగించకు అనగానే శిరీష కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి. శిరీష చాలా దయనీయమైన స్వరంతో, అత్తయ్య గారు నాకు చాలా ఆకలిగా ఉంది, నేను కూడా ఉదయం నుంచి ఏమీ తినలేదు, నేను కనీసం 1 కప్పు టీ తాగొచ్చా అనగానే విజయలక్ష్మి గారు చాలా పదునైన స్వరంతో, నేనేమీ నిన్ను టీ తాగకుండా నిషేధించలేదు, నన్ను విసిగించకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటూ పక్కకు తిరిగి పడుకున్నారు. శిరీష ఏడుస్తూ వంటగదిలోకి వెళ్ళి తన కోసం టీ చేసుకుని 2 బిస్కెట్లు తిని టీ తాగడం మొదలుపెట్టింది. ఆ తరువాత అక్కడే కూర్చుని సురేష్ ఎన్నింటికి వస్తాడో, ఈ విషయం ఎక్కడి దాకా వెళుతుందో అనుకుంటూ ఎదురు చూడడం మొదలుపెట్టింది. ఆకలితో నీరసంగా కడుపులో నొప్పిగా ఉంది. సాయంత్రం 7 గంటలకు సురేష్ ఇంటికి వచ్చాడు. వచ్చి రాగానే అక్కడే కూర్చునున్న శిరీష వైపు కనీసం కన్నెత్తి కూడా చూడకుండా తన తల్లి గదిలోకి వెళ్ళిపోయాడు. నువ్వు తిన్నావా లేదా అని శిరీషని కనీసం అడగలేదు. తన తల్లి గదిలోకి వెళ్ళి తలుపులు మూసేశాడు. 1 గంట పాటు వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకున్నారో తెలీదు. అకస్మాత్తుగా సురేష్ గొంతు వినిపించింది. శిరీష ఎక్కడున్నావు, ఇలారా అనగానే శిరీష తన గదిలోంచి పరిగెత్తుకుంటూ అత్తగారి గదిలోకి వెళ్ళింది. ఏమైంది, మీరు భోజనం చేస్తారా, నన్ను మీకోసం ఏమైనా చెయ్యమంటారా అని అడిగింది. అప్పుడు సురేష్ కోపంగా, ఉదయం నుంచి మా అమ్మని కనీసం పట్టించుకోకుండా ఇప్పుడు ఇలా అడుగుతున్నావా, ఇంతకుముందు మా అమ్మని భోజనం గురించి ఎందుకు అడగలేదు,
పెద్దవాళ్ళని ఎలా గౌరవించాలో మీ అమ్మ వాళ్ళు నీకు నేర్పించలేదా? నా తల్లి ఇక్కడ ఆకలితో దాహంతో కూర్చుంది, నువ్వేమో నీ గదిలో విశ్రాంతి తీసుకుంటున్నావా అనగానే శిరీష కన్నీళ్లతో, సురేష్, నేను కూడా ఉదయం నుంచి ఏమీ తినలేదు. నేను అత్తయ్య గారిని అడిగి అడిగి విసిగిపోయిన తర్వాతే ఓ కప్పు టీ తాగాను. నేను కూడా ఏమీ తినలేదు. మనిద్దరం కలిసి ఏమైనా తిందాని రమ్మని అత్తయ్య గారిని ఉదయం నుంచి అడుగుతూనే ఉన్నాను, కానీ ఆమె ఏమీ మాట్లాడలేదు అంది. అప్పుడు విజయలక్ష్మి గారు కొడుకు వైపు చూసి కన్నీళ్లు పెట్టుకుంటూ, చూడు బాబు, వాళ్ళ తల్లిదండ్రులు భర్తకి అత్తగారికి ఎదురు సమాధానాలు చెప్పడం మాత్రమే నేర్పించారేమో. ఇప్పటి వరకు మన కుటుంబంలో ఏ స్త్రీ కూడా తన అత్తయ్యకు కానీ భర్తకు కానీ ఎదురు సమాధానం ఇవ్వడం నేను చూడలేదు. నీ భార్య వచ్చిన వెంటనే ప్రారంభించేసింది అనగానే శిరీష అక్కడే నిలబడి మౌనంగా ఏడుస్తుంది. సురేష్ ఆమె వైపు చూస్తూ, వెళ్ళెళ్ళు, మా అమ్మకు ఒక కప్పు వేడివేడిగా టీ పెట్టి త్వరగా వేడివేడిగా భోజనం సిద్ధం చెయ్యి అన్నాడు. మా అమ్మ ఉదయం నుంచి ఆకలితో ఉందని నీకు అస్సలు బాధ లేదు అనగానే, ఉదయం నుంచి నేను అత్తయ్య గారిని బతిమాలుతూనే ఉన్నాను, అత్తయ్య గారు తలుపులు గడిపెట్టుకుని బయటకు రానే లేదు అనగానే సురేష్ కోపంగా శిరీష చెంప మీద గట్టిగా కొట్టి, మా అమ్మని జాగ్రత్తగా చూసుకోవాలన్న ఇంగిత జ్ఞానం నీకు లేదా అనగానే శిరీష కాళ్ళ కింద నేల జారిపోయినట్టు అనిపించింది. ఇన్ని రోజులు తనని విపరీతంగా ప్రేమించిన సురేష్ ఎప్పుడూ తన మొహంలో చిరునవ్వు చూడాలి అనుకునేవాడు. ఎప్పుడూ తనకి కబుర్లు చెప్తూ జోకులు వేస్తూ ఉండేవాడు. తను ఎందుకిలా మారిపోయాడు అనుకుంటూ శిరీష తన గదిలోకి వెళ్ళి ఏడుస్తూ కూర్చుంది. తన భర్త తనతో ఇలా ప్రవర్తిస్తాడని ఆమె ఎప్పుడూ ఊహించలేదు. కొంచెం సేపటి తర్వాత విజయలక్ష్మి గారు మళ్ళీ శిరీష అని పిలిచి, శిరీష అక్కడికి వెళ్ళగానే ఆవిడ కోపంగా, అమ్మాయి, నీ భర్త ఆఫీస్లో పని చేసి చేసి అలసిపోయి ఇంటికొచ్చాడు అన్న విషయం నీకు అర్థం కావడం లేదా? తినడానికి తాగడానికి ఏమైనా ఇచ్చావా? నేనిప్పుడు ఈ విషయాలన్నీ నీకు చెప్పాలా అనగానే శిరీష వంటగదిలోకి వెళ్ళి సురేష్ కోసం టీ సిద్ధం చేసింది. విజయలక్ష్మి గారు సురేష్ ఇద్దరూ మాట్లాడుకుంటూ టీ తాగడం ప్రారంభించారు. కొంచెం సేపటి తర్వాత సురేష్ శిరీషని పిలిచి టీ తాగిన కప్పులు తీసుకెళ్ళి కిచెన్లో పెట్టమన్నాడు. కానీ ఒక్కసారి కూడా ఉదయం నుంచి నువ్వేమైనా తిన్నావా లేదా అని అప్పటికీ అడగలేదు. శిరీష తన గదిలోకి వచ్చి ఏడవడం ప్రారంభించింది. 8 గంటలయ్యాక విజయలక్ష్మి గారు వంటగదిలోకి వెళ్ళి తన కొడుకుతో, సురేష్, ఈరోజు ఏం తింటావు చెప్పు, నేను గబగబా వంట చేస్తాను అని చెప్పింది. కోడల సంగతి నాకు తెలియదు, కానీ నీకు నాకు ఆహారం సిద్ధం చేస్తాను, ఇంకెవ్వరి కోసమూ నేను చెయ్యను అంటూ గబగబా వంట చేసి తల్లి కొడుకులిద్దరూ కూర్చుని భోజనం చేశారు. భోజనం చేసేటప్పుడు శిరీషని పిలిచి, నీకోసం ఏమైనా చేసుకుని తిను అని చెప్పి కొడుకుతో కలిసి తన గదిలోకి వెళ్ళిపోయారు విజయలక్ష్మి గారు. శిరీషకి తన భర్త ప్రవర్తన, అత్తగారి ప్రవర్తన చాలా వింతగా అనిపించింది. అప్పుడు శిరీష కిచెన్లోకి వెళ్ళి తన కోసం ఉప్మా చేసుకుని తినడం ముగించేసరికి 11 అయ్యింది. ఆ తర్వాత పాత్రలన్నీ శుభ్రం చేసి కిచెన్ అంతా క్లీన్ చేసుకొని తన గదిలోకి వెళ్ళింది. అర్ధరాత్రి వరకు తల్లి కొడుకులిద్దరూ కబుర్లు చెప్పుకుంటూనే ఉన్నారు. తన భార్య తన గదిలో ఒంటరిగా ఉందన్న ఆలోచన సురేష్కి లేదు. ఆ తర్వాత అత్తగారి వల్ల కోడలు రోజంతా పస్తులుండాల్సి వచ్చింది. ఇలా ఎందుకు జరుగుతుంది అని శిరీష ఆశ్చర్యపోయింది. ఇలాంటి జీవితాన్ని తనెప్పుడూ ఊహించలేదు. ఒక అరగంట తర్వాత సురేష్ గదిలోకి వచ్చాడు. శిరీష తన దగ్గరకు వెళ్ళి, సురేష్, నేనేం తప్పు చేశాను, మీరు నాతో ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు అనగానే, అలాంటిదేమీ లేదు అన్నాడు సురేష్. అమ్మ బాగా అలసిపోయింది కాబట్టి నీతో అలా ఉండుండొచ్చు. నేను మా అమ్మకి ఈ పెళ్ళి ఇష్టం లేకపోయినా నువ్వు నాకు నచ్చావని చెప్పి బలవంతంగా పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు నేను నీ పక్షం వహించడం మొదలు పెడితే నేను నీకు బానిసగా మారినట్టు మా అమ్మ భావిస్తుంది. మరికొన్ని రోజుల్లో అంతా సర్దుకుపోతుంది. నువ్వు జాగ్రత్తగా ఉండు. మా అమ్మకి ఎప్పుడూ ఎదురు సమాధానం చెప్పొద్దు. ఇప్పుడు నేను చాలా అలసిపోయాను, నన్ను నిద్రపోనివ్వు అని చెప్పి అటువైపు తిరిగి పడుకున్నాడు. శిరీష ఒక్క క్షణం ఆలోచించింది. బహుశా సురేష్ చెప్పింది కూడా నిజమే కావచ్చు. ఒంటరిగా కొడుకు పెళ్లి ఏర్పాట్లన్నీ దగ్గరుండి చూసింది.
ఆమె అలసిపోయి ఉండొచ్చు అని ఆలోచిస్తూనే శిరీష కూడా నిద్రలోకి జారుకుంది. మరుసటి రోజు విజయలక్ష్మి గారు తన గదిలో ఉన్నారు. శిరీష నిద్రలేచి క్లీనింగ్ అంతా పూర్తి చేసి పూజ చేసి వంటింట్లోకి వెళ్ళింది. విజయలక్ష్మి గారు టిఫిన్ సిద్ధం చేయడానికి రాకపోవడంతో శిరీష స్వయంగా వంట చేయడం మొదలుపెట్టింది. వంటగదిలో గిన్నెల శబ్దం విని విజయలక్ష్మి గారు వచ్చి, నేను విశ్రాంతి తీసుకుంటున్నాను, నువ్వు ఉద్దేశపూర్వకంగా పాత్రలన్నీ ఎందుకు మోగిస్తున్నావు అంటూ హాల్లోకి వచ్చి అరవడం మొదలుపెట్టారు. సురేష్, సురేష్ ఎక్కడా, బయటకురా అంటూ అరుస్తుంటే సురేష్ గదిలోంచి బయటకొచ్చి, ఏమైందమ్మా, పొద్దున్నే ఎందుకు అరుస్తున్నావు అనగానే, నీ భార్య నా వ్రతాన్ని భ్రష్టు పట్టించింది, నేను శుక్రవారం నాన్ వెజ్ తిననని మీకు తెలీదా, నీ భార్య ఈరోజు ఉదయాన్నే గుడ్లు ఉడకబెట్టింది, వెంటనే వంటగదిని శుభ్రం చేయమని చెప్పు, నేను మన ఇద్దరి కోసం టిఫిన్ రెడీ చేస్తాను అనగానే సురేష్ శిరీష వైపు చూశాడు. శిరీష వెంటనే వంటగదిని శుభ్రం చేస్తాను అంటూ గబగబా వంటగది మొత్తాన్ని శుభ్రం చేసింది. రోజులాగానే కొడుకు టిఫిన్ పెట్టి బాక్స్ ప్యాక్ చేసి ఇచ్చిన తర్వాత తన కోసం కూడా టిఫిన్ తీసుకుని తన రూమ్లోకి వెళ్ళిపోయారు విజయలక్ష్మి గారు. సురేష్ కూడా తల్లి ఇచ్చిన బాక్స్ తీసుకొని భార్య వైపు కనీసం చూడకుండా ఆఫీస్కు వెళ్ళిపోయాడు. ఈ విషయం శిరీష మనసుని కలచివేస్తుంది. తర్వాత రోజు శిరీష తల్లికి ఫోన్ చేసి విషయమంతా చెప్పింది. అప్పుడు శిరీష తల్లి, మీ అత్తగారు ప్రశాంతంగా ఉన్నప్పుడు తన గదిలోకి వెళ్ళి ఆమె కోపానికి అసంతృప్తికి కారణం ఏమిటో ఆవిడనే అడుగు అంటూ చెప్పింది. నిన్ను వాళ్ళింటికి తీసుకెళ్లేటప్పుడు కూతుర్లా చూసుకుంటామని చెప్పారు మీ అత్తగారు, కానీ ఆవిడ నీతో ఇలా ప్రవర్తిస్తుందా, అయినా నువ్వేం బాధపడకు, నేను నీకు అండగా ఉన్నాను, ఒక్కసారి అడుగు ఎందుకు కోపం వచ్చిందో అనగానే మరుసటి రోజు విజయలక్ష్మి గారు తన గదిలో టీవీ చూస్తూ ఉండగా శిరీష వెళ్ళి ఆమె పాదాల దగ్గర కూర్చొని, అత్తయ్య గారు, నాపై మీ అసంతృప్తిని నేను భరించలేకపోతున్నాను, కారణం ఏమిటో మీరు చెప్పకపోతే నాకు ఎలా తెలుస్తుంది అంటూ చాలాసేపు అడుగుతూనే ఉంది. చాలాసేపటి తర్వాత విజయలక్ష్మి గారు, మీ నాన్న నాకు కట్నం ఇవ్వలేదు, కానీ మేం పెళ్లిలో ఏ కొరత రానివ్వలేదు, ఎంతో వైభవంగా పెళ్లి చేశాం, నాకు ఒకే ఒక కూతురుంది, తనకి తక్కువ రేటు చీర చిన్న చివిపోగులు ఇచ్చి పంపించారు, నా బంధువులందరికీ మంచి బట్టలు కూడా పెట్టలేదు. శిరీష అత్తగారి ఒక్కొక్క మాట వింటూ చివరగా, అత్తయ్య గారు, మా అమ్మా నాన్నలు వాళ్ళ స్టేటస్ ప్రకారం అన్నీ చేశారు, వాళ్ళు కూడా చాలా ఖర్చు చేశారు, వాళ్ళు ఈ విషయాలన్నీ ముందుగానే మీకు చెప్పారు, అలాంటప్పుడు మీరు పాత విషయాల గురించి ఇంకా ఎందుకు మాట్లాడుతున్నారు, నేను కూడా ఉద్యోగం చేస్తున్నాను, ఇప్పటి నుంచి నా జీతం కూడా మీదే కదా, మిమ్మల్ని నేను ఇప్పటికీ తల్లిలాగానే భావిస్తున్నాను, మా అమ్మ ఏం నేర్పించినా నేర్పించకపోయినా మీరు నాకు అన్నీ నేర్పిస్తారు అనుకున్నాను, ఎక్కడైనా అమ్మ కూతురు మీద కోపంగా ఉంటుందా అనగానే విజయలక్ష్మి గారు ఇంకా కోపంగా, నువ్వు నా కూతురివి కాదు, నువ్వు నా కోడలివి, నువ్వు బాధ్యతలు తీసుకోవడం నేర్చుకో, ప్రతి విషయానికి నన్ను నిందించకు అనగానే శిరీష, మీకు కూతురుంది కదా, తనకి అత్తగారింట్లో ఇలాంటి పరిస్థితి ఎదురైతే మీకు ఎలా ఉంటుంది అనగానే, నా కొడుకుని రానివ్వు, నేను నిన్ను మెడ పట్టుకుని బయటకు గెంటిస్తాను, ఎదురు సమాధానం చెప్పడం బాగా నేర్చుకున్నావు, నువ్వు నా కూతురు గురించి మాట్లాడుతున్నావా, కూటికి గతి లేని నీకు నా కూతురికి ఏంటి పోలిక అనగానే శిరీష, మీరు నన్ను అవమానిస్తున్నారు, నా తల్లిదండ్రుల గురించి తక్కువ చేసి మాట్లాడుతున్నారు, నేను వింటూనే ఉన్నాను, మీరు మా అమ్మలాంటి వాళ్లే అని ఆలోచిస్తూ సహనంగానే ఉన్నాను, కానీ మీ మాటలకి పనులకి చాలా తేడా ఉంది, మీ కొడుకు ముందు మీరు వేరేలా ఉంటున్నారు, మీరు ఆహారాన్ని మీ గదిలోకి తీసుకెళ్ళి తినేసి పడుకొని ఉదయం నుంచి మీరు ఆకలితో ఉన్నట్టు, నేను మిమ్మల్ని పట్టించుకోనట్టు మీ కొడుక్కి చెప్తున్నారు, మీ అబ్బాయి మీకు దూరమైపోతాడేమోననే భయంతో అతనిని మీ చుట్టూనే తిప్పుకుంటున్నారు, మీరు ఈ కారణంగానే మీ అబ్బాయికి ఇంతకాలం పెళ్లి చేయలేదేమో, పెళ్ళైన తర్వాత కొడుకుపై తల్లికి హక్కులు అంతం కావు, కొత్త సంబంధం యాడవుతుంది, ఆ విషయాన్ని మీరు ఎందుకు మర్చిపోతారు, మీ కొడుకుతో పాటు మీ కోడలుపై కూడా మీకు హక్కు ఉంటుంది, అలాగే ప్రేమను కూడా చూపించాల్సి ఉంటుంది అంటూ శిరీష తన గదిలోకి వెళ్ళిపోయింది. కొడుకు ఆఫీస్ నుంచి రాగానే విజయలక్ష్మి గారు కొడుకుతో కోడలు గురించి అబద్ధాలెన్నో చెప్పారు. వెంటనే సురేష్
ఆఫీస్ నుంచి కష్టపడి వస్తున్నాను. అయినా సరే నా జీవితం ఎలా తయారయ్యింది? నేను ఆఫీస్లో పనే చేస్తానా? మీ అత్తాకోడళ్ళ మధ్య గొడవలు తీరుస్తానా? శిరీష, ఎక్కడున్నావు? వెంటనే ఇక్కడికి రా. శిరీష ముందుకెళ్ళి స్వరం తగ్గించి మాట్లాడుతూ, నేను నీ భార్యని, నీ బానిసను కాదు. నువ్వు నీ తల్లితోనే జీవితం గడపాలి అనుకుంటున్నప్పుడు నన్ను పెళ్ళెందుకు చేసుకున్నావు? ఇక మీరు మీ వృద్ధాప్యాన్ని కొడుకుతో ఒంటరిగా గడపాలి అని అనుకుంటే మీ కొడుకు కూడా ముసలితనం వచ్చేదాకా ఒంటరిగా ఉండాల్సిందే. మీరిద్దరూ ఒకరిని వదిలి ఒకళ్ళు ఉండలేనప్పుడు మీరే కలిసి ఉండండి అంటూ తన వస్తువులన్నీ సర్దుకొని ఆఫీస్ వాళ్ళు తనకిచ్చిన గెస్ట్ హౌస్కి షిఫ్ట్ అయ్యింది. 2 రోజుల తర్వాత సురేష్ శిరీష తల్లికి ఫోన్ చేసి జరిగిన విషయం మొత్తం చెప్పగానే శిరీష తల్లి కూడా అసలు నిజం చెప్పింది. విజయలక్ష్మి గారు అంత నాటకాలు ఆడారంటే సురేష్ నమ్మలేకపోయాడు. వెంటనే తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మా అమ్మా, నువ్విదంతా ఎందుకు చేశావు? స్వయంగా నీ కొడుకు జీవితాన్ని ఎందుకు నాశనం చేయాలనుకున్నావు? నన్ను నా భార్యని విడగొడితే నీకేం వస్తుంది? పద, వెంటనే శిరీషకు క్షమాపణలు చెప్పి ఇంటికి తీసుకొద్దాం అంటూ విజయలక్ష్మి గారిని తీసుకొని శిరీష ఫ్లాట్కి వెళ్ళాడు. సురేష్ శిరీషకి క్షమాపణలు చెప్పి తనతో రమ్మని వేడుకున్నాడు. కానీ శిరీష సురేష్తో రావడానికి నిరాకరించింది. మీ అమ్మ మాటలు నమ్మి కనీసం ఏం జరిగిందో కూడా ఆలోచించకుండా నన్ను అవమానించావు, మానసికంగా హింసించావు. పెళ్ళై 1 రోజులు కూడా కాకుండానే నన్ను ఎంత చిత్రవద చేశావు. ఇక జీవితాంతం నీతో కలిసి నేను మనశ్శాంతిగా ఉండలేను అనగానే విజయలక్ష్మి గారు రెచ్చిపోతూ, మనం దిగొచ్చామని ఇది రెచ్చిపోతుంది. ఏం చూసుకునో దీనికంత పొగరు? నువ్వు ఇంకా దీన్ని బతిమాడాల్సిన అవసరం లేదు. ఇది కాకపోతే లోకంలో పెళ్ళాలు దొరకరా నీకు? నీకు మరో మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను. కూటికి గతి లేదు కానీ పొగరుకేం తక్కువ లేదు అంటూ సురేష్ని అక్కడి నుంచి బలవంతంగా తీసుకెళ్ళిపోవాలని ప్రయత్నించారు. కానీ సురేష్ తల్లితో, అమ్మా, ఇప్పటి వరకు నువ్వు చేసింది చాలు, నా జీవితాన్ని ఇంకా నాశనం చేయకు అనగానే విజయలక్ష్మి గారు కోపంతో, ఇప్పుడు నువ్వు గనక నా మాట వినకపోతే నా ఆస్తిలో చిల్లిగవ్వ కూడా నీకు రాదు. నేను నీ చెల్లెల దగ్గరకు వెళ్ళిపోయి తనతోనే ఉంటాను. నా ఆస్తిపాస్తులన్నీ తన పేరు మీదే రాస్తాను, ఆలోచించుకో అన్నారు. అప్పుడు సురేష్, అమ్మా, నీ ఆస్తిపాస్తులు నాకు అవసరం లేదు. నేను నా భార్యతో ప్రశాంతంగా మనశ్శాంతిగా బతకాలని అనుకుంటున్నాను. ఇన్ని రోజులు నేను తన వైపు మాట్లాడితే నువ్వు బాధపడతావని మౌనంగా ఉన్నాను. కానీ కన్న తల్లివి, కన్న కొడుకు జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నావు. ఇంక నువ్వు శిరీషతో ఎంత దారుణంగా ప్రవర్తించుంటావో నేను ఊహించుకోగలను. నువ్వు నీ ఆస్తిని నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. ఇక మీదట మా కాపురంలో తలదూర్చకు. అదే మాకు నువ్విచ్చే కోట్ల ఆస్తితో సమానం అని చెప్పగానే విజయలక్ష్మి గారు కోపంగా, నువ్విప్పుడు ఉంటున్న ఆ ఇల్లు కూడా నీకు నేను కొనిచ్చిందే. ఇప్పుడు నా మాట గనక వినకపోతే నీకు ఆ ఇల్లు కూడా దక్కదు. నాతో పాటు వస్తావో, నిలువ నీడ లేకుండా రోడ్డున పడతావో నిర్ణయించుకో అనగానే సురేష్, అమ్మా, నన్ను క్షమించు. ఆ ఇంటి కోసం, నీ ఆస్తి కోసం నేను తాళి కట్టిన నా భార్యని వదులుకోవాలి అని అనుకోవడం లేదు. ఇంతకుముందు నీ మాటలు విని నన్ను నమ్మి నాతో పాటు వచ్చిన నా భార్యను అవమానించాను, తన నమ్మకాన్ని పోగొట్టుకున్నాను. ఇప్పటికైనా నా జీవితాన్ని నన్ను నిలబెట్టుకోనివ్వు అనగానే విజయలక్ష్మి గారు కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. సురేష్ శిరీషను బ్రతిమాలి ఇంకెప్పుడూ తన విషయంలో బాధ పెట్టేలా బిహేవ్ చేయనని చెప్పి మాట ఇచ్చి శిరీషతో కలిసి తన ఫ్లాట్లోనే ఉంటున్నాడు. ఇదండి ఈరోజు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించింది? ఈ కథ గురించిన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో తప్పకుండా మాకు తెలియజేయండి. కథ నచ్చితే ఒక లైక్ చేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు.